తెల్లవారుజామున 4 గంటలు. ఇంకా వెలుగు రేఖలు పూర్తిగా విచ్చుకోలేదు. శ్యామ్ బద్ధకంగా కదిలాడు. భార్య తగిలింది. కళ్ళు తెరిచి చూశాడు. రోజీ గాఢ నిద్రలో ఉంది. దుప్పటిని తీసి కూర్చున్నాడు. కిటికీలోంచి సన్నగా చల్లగాలి వీస్తోంది. టీపై మీద వాటర్ జగ్గు ఉంచి గ్లాసులో వాటర్ పోశాడు. శ్యామ్కి ప్రతిరోజు డ్రింక్ అలవాటు. డ్రింక్ అలవాటున్న వారికి రాత్రిపూట మంచినీళ్లు అవసరం. విపరీతంగా దాహం వేస్తుంది. అందుకే రోజీ మరిచిపోకుండా టీపై మీద వాటర్ ఉంచుతుంది. గ్లాసు చేతిలోకి తీసుకోబోతుండగా జారింది. గాజు గ్లాసు భళ్ళున శబ్దం. ఒక్కసారి నిశ్శబ్దం మాయమైంది. ప్రశాంతంగా ఉన్న ఆ సమయంలో గ్లాస్ పగిలిన శబ్దం కర్ణ కఠోరంగా వినిపించింది శ్యామ్కి. ఆ శబ్దానికి రోజీ లేచింది. కళ్ళు నులుముకుంటూ చూసింది. పడుకో. గ్లాసు చేతిలోకి తీసుకుంటుంటే జారింది అంతే. రోజీ 2 కాళ్ళు కింద పెట్టి ఉండండి, వంటగదిలోంచి మరో గ్లాసు తెచ్చిస్తాను. ఇప్పుడా? వద్దులే. అన్ని మెట్లు దిగి ఏం తెస్తావులే అని జగ్గు వంచి 2 గుక్కలు నోట్లో పోసుకున్నాడు. రోజీ తిరిగి పడుకుంది. శ్యామ్ కూడా ఒత్తిగిల్లి నిద్ర పట్టడం లేదు రోజీ చెప్పాడు. రోజీ భరతకేసి తిరిగి ఆప్యాయంగా నుదుటి మీద చెయ్యేసి ఒంట్లో బాగలేదా అడిగింది. అదేమీ లేదు. ఎందుకో అనీజీగా ఉంది. అది సరే, తెల్లవారుజామున అంటే ఓ గంట గంటన్నర ముందు ఏదన్నా కేక వినిపించిందా? రోజీ విస్మయంగా అంది. కేక? అలాంటిదేమీ లేదే. బాగా లీలగా వినిపించింది మగ గొంతు. నేను కలత నిద్రలో ఉన్నానేమో, చాలా క్లియర్గా వినిపించింది. అప్పటికి లేచి కిటికీలోంచి చూసి కింద అంతస్తులోకి వెళ్ళి చూశాను కూడా. రాజీవ్, రాగిణి గదుల్లో కూడా చూశాను. ప్రశాంతంగా నిద్రపోతున్నారు. మగవాడి కేకంటున్నారు. ఈ బంగ్లాలో సలీం తప్ప మరెవరున్నారు? వంటగదిలోకి వెళ్ళి చూడకపోయారా? చూశాను. వాడు బాగా ముసుగు తన్ని పడుకునున్నాడు. ఏదో పీడకల కనుంటారు. ఉండండి, సలీంని లేపి కాఫీ పెట్టమంటాను. కొద్దిగా రిలాక్స్ అవుతారు. శ్యామ్ తలూపాడు. రోజీ లేచింది. నేను వస్తాను పద, రాజీవ్ గదిలోకి వెళదాం. రోజీ ఆశ్చర్యంగా చూసింది. దగ్గరకొచ్చి మీరు వాడి విషయంలో బాధపడుతున్నట్లు ఉన్నారు అంది. చాలా. వాడి వయసులో అబద్ధాలు, అలాంటి క్రిమినల్ మైండ్ తలుచుకుంటే వాడు ఏమవుతాడో, ఎలా తయారవుతాడోనని భయంగా ఉంది. వాడికి మీరు నేను అంటే ప్రాణం. మనల్ని ఎవరేమన్నా సహించడు. అందుకే అలా చేశాడు. అసలు వాడు వాడు అంతలా అరుంధతిని కొట్టడం తలుచుకుంటే ఒళ్ళు జలదరిస్తోంది. చెప్పాను కదండి, పార్టీలో టిఫిన్ ఏ వైపు ఉందో రాజీవ్ నాకు చెబుతుంటే అరుంధతి అడ్డుపడింది. నేను ఓడిపోయానని, దానికి అరుంధతే కారణమని ఆ చిన్న మనసు ఆక్రోశపడింది. అందుకే అలా చేశాడు. సర్ది చెప్పొద్దు రోజీ. ముందు మనకి కొట్టలేదని చెప్పాడు. తీరా వెళుతుంటే అది చావలేదా, చూస్తుందని అనుకున్నానే అన్నాడు. ఫాదర్ దగ్గరికి తీసుకెళ్తే బుకాయించాడు. తనకేమీ తెలీదని జీసస్ మీద ఒట్టు కూడా వేశాడు. తల్లిదండ్రులం మనం క్షమించినా అబద్ధం చెప్పినందుకు ఆ మేరీమాత తనయుడు క్షమించడు. మీరు చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి ఆలోచిస్తున్నారు. లేవండి, కొడుకుని చూద్దామన్నారుగా. రోజీని అనుసరించాడు శ్యామ్. రాజీవ్ గదిలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. డిమ్ లైట్ కాంతి గదిని ఆక్రమించలేకపోయింది. లేపొద్దు, పిచ్చి తండ్రి ఎలా నిద్రపోతున్నాడో చూడండి. శ్యామ్ అలికిడి కాకుండా పక్క మీద కూర్చుని ప్రేమగా జుట్టు నిమరబోయాడు. చెయ్యి మధ్యలోనే ఆగింది. గాలిలోనే ఆగింది. శ్యామ్ కళ్ళు పెద్దవయ్యాయి. ఆ కళ్ళల్లో భయం, శరీరం కూడా ఉడికింది. రోజీ అన్నాడు. ఏంటండి? ముందుకొచ్చింది రోజీ. శ్యామ్ కళ్ళతో చూపించాడు. రోజీ అటుకేసి తిరిగింది. నిద్రపోతున్న రాజీవ్ పేదాల మీద 2 చుక్కలు. సరిగ్గా పేదాల మీదే ఎర్రగా. రక్తం ఏమైందండి? నిద్రలో కొరుక్కున్నాడా అడిగింది ఆందోళనగా. నీ బొంద, సరిగ్గా చూడు. అవి పెదవు కొరుక్కుంటే వచ్చిన రక్తం కాదు, ఎవరిదో. రోజీ భర్తను కింద నుంచి పైదాకా చూసి, చాలండి, మీకేదో పట్టినట్లుంది అని రాజీవ్ పెదాల మీద ఏదో అద్ది భర్తకి చూపించింది. చూసారా, వేళ్లకు కూడా అంటలేదు. రెడ్ ఇంకు పెన్ను నోట్లో పెట్టుకుని ఉంటాడు. దానికి మీ హడావిడి చూడబోతే నా బంగారు తండ్రిని సైతాన్ చేసేలా ఉన్నారే. సరే పద పద, సలీంని లేపి కాఫీ పెట్టి పైకి తెమ్మను. మళ్ళీ పైదాకెందుకు, ఇక్కడే ఉండండి, చెప్పొస్తాను అని బయటకు నడిచింది. వంటగది తలుపులు తీసి సలీంని చూసింది. వెధవ, 5 కావస్తోంది, ఇంకా గుర్రుపెట్టి పడుకున్నాడు అనుకుని సలీం లే అంది. తల మీద దుప్పటి తీయలేదు. సలీం లేవలేదు. రోజీ దగ్గరికెళ్ళి, లేవరా, 5 అవ్వస్తోంది. మమ్మల్ని లేపాల్సిన వాడివి, నిన్ను మేం లేపాల్సి వచ్చింది, లే అరిచింది. సలీంలో ఉలుకు పలుకు లేదు. రోజీ వంగి తల మీద కొడుతూ ఒరే ముద్దు లే అంది.
అప్పటికీ లేవకపోవడంతో చిరాగ్గా సలీం సలీం అంటూ తల మీద దుప్పటిని లాగింది. అంతే, కట్రాట్లా అయిపోయింది. సలీం కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. చూడగానే తెలిసిపోతోంది ప్రాణం లేదని. మెడ మీద 2 ఘాట్లు. పులిపంజాతో కొట్టినట్టు రెండే 2 ఘాట్లు. ఆ ఘాట్ల మీద ఎర్రగా మెరుస్తోంది రక్తం. వెచ్చని రక్తం. రోజీ చేతిని అడ్డంగా పెట్టుకుని వెనక్కి అడుగేసింది. వెనకే ఉన్నాయి స్టీలు సామాన్లు ఆమెకు తగిలాయి. దడదడమని శబ్దం చేసుకుంటూ జారాయి. రోజీ భయంతో కదిలిపోయింది. ఓ పక్క శబ్దాలు, మరో పక్క సలీం మృతదేహం. పైన కొడుకు పక్కన కూర్చుని దీక్షగా నిద్రపోతున్న కొడుకునే చూస్తున్న శ్యామ్కి మొదట గిన్నెల శబ్దం వినపడింది. మరుక్షణమే భయంకరంగా మొత్తం భవనం మారుమ్రోగి ఉంటుందా కేకకి. రోజీ కేక. శ్యామ్ దిగ్గున లేచాడు. రోజీ అంతలా కేకెందుకు వేసిందో అర్థం కాక ఆందోళనగా పరిగెత్తాడు వంటగదికేసి. తలుపు బద్దలయ్యేలా చప్పుడు. రాగిణికి టక్కున మెలకు వచ్చింది. అంతలా తలుపులు బాదుతున్న వాళ్లను 4 దులపాలనిపించింది. అంత కొంపలేం మునిగాయి, 6 కూడా కాలేదు. ఒకవేళ సలీమేమో. అతనైతే అంతలా తలుపులు బాదడు. రోజీనా, రాజీవా? ఎవరైతే ఏం, బంగారు లాంటి నిద్ర పాడు చేశారు. వాళ్ళని కసిగా అనుకుని దుప్పటిని విసురుగా పక్కన పడేసి జుట్టు కూడా సవరించుకోకుండా వడివడిగా తలుపుల వైపు నడిచింది. అంతకన్నా వేగంగా తలుపు తీసింది. ఎదురుగా శ్యామ్. ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంది. చికాకుని అదుపులో ఉంచుకుంది. ఇక్కడంత గొడవగా అంటే నీకు మెలకు రాలేదా? అడిగాడు చిన్నగా శ్యామ్. గొడవ? ఏమైంది? ఆశ్చర్యం, ఆదుర్ద కలగలి పడిగింది. సలీం చచ్చిపోయాడు. లాగి చెంపకేసి కొట్టినట్లనిపించింది రాగిణికి. తల తిరిగిపోయి ఏమంటున్నారు అంది. సలీం చనిపోయాడు. చనిపోయాడా? ఎలా? చనిపోయాడంటే ఎలా అంటావే, ముందురా అన్నాడు. రాగిణి అచేతన స్థితిలో తలాడించింది. శ్యామ్ వెళ్ళిపోయాడు. రాగిణి లోపలికొచ్చి జుట్టుని ముడివేసుకుని నైట్ డ్రెస్ తీసేసి దొరికిన చీర కట్టుకునొచ్చింది. బయట పుట్టినరోజుకి వేసిన టెంటు అలానే ఉంది. దాని మధ్యలోనే పడుకోబెట్టారు సలీం దేహాన్ని. చుట్టుపక్కల వారు, ఇంటి పనివాళ్లు అందరూ చేరారు. శ్యామ్ బాధగా అన్నాడు. నిన్న కూడా బాగానే ఉన్నాడు, చక్కగా మాట్లాడాడు కూడా. ఏదన్నా జబ్బా? అడిగాడు ఆ వీధిలోని వ్యక్తి. అలాంటిదేమీ లేదు. నిన్న కూడా నేను అడిగాను. ఒంట్లో బాగుండకపోతే చెప్పు, నేను చూపిస్తాను అన్నాను కూడా. లేదు, నేను వెళతాను, నాకెందుకో దిగులు పట్టుకుంది అన్నాడు. నేను సరే అన్నాను. ఇవాళ రేపో వెళ్ళిపోవాలి, కానీ ఇక్కడే తెల్లారిపోయాడు. రాసి పెట్టడం అంటే ఇదే శ్యామ్ గారు. నాకు చెప్పాడు. నేను తొందరలోనే ఈ ఊరిని, మిమ్మల్ని అందరినీ వదిలి వెళతాను. మా వాళ్ళ దగ్గరే ఉండిపోతానని. కానీ ఇలా వెళ్ళిపోతాడనుకోలేదు. ముందు జరగాల్సిన కార్యక్రమం చూడండి అన్నాడో పెద్ద మనిషి. 200 కిలోమీటర్ల దూరం, వాళ్ళు రావాలి, అప్పుడే చెప్పాడు శ్యామ్ తలంచుకొని. అసలు వాళ్ళు వస్తారంటారా? వాడిక్కడ మీ దగ్గర పనికి కుదిరి 15 ఏళ్ళు అవుతుంది. ఒకసారన్నా వచ్చారా? ఇప్పుడు మాత్రం వస్తారనే నమ్మకం ఏంటి? ఆ పనేదో మనమే చేద్దాం. ఎక్కడి వాడో ఇక్కడ పోయాడు. పాపం, ప్రాణం పోతే 2 కన్నీటి చుక్కలు కూడా విడిచేవాళ్ళు లేరు. ఇలాంటి చావు పగవారికి కూడా వద్దు. రాగిణి గోడవారగా నిలబడిపోయింది. తలా ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఆమె ఏదీ వినిపించుకోవడం లేదు. ఒకటే బాధ గుండెల్లో గూడు కట్టుకునుంది. 10 సంవత్సరాల పైన పరిచయం, శారీరక పరిచయం. మామూలప్పుడు 10 మందిలో సలీంని ఒరే అరే అని పిలిచినా రాత్రిపూట ముద్దు చేస్తుంది, గారంగా బ్రతిమలాడుతుంది, ప్రేమగా పలకరిస్తుంది. అది ప్రేమే. భర్త తనని ఇలా వదిలేసిన తర్వాత తానింకా జీవితం మీద విరక్తి పెంచుకోలేదంటే కారణం సలీం. జీవితం తాలూకా అపురూప ఆనందాన్ని అందించినవాడు. వాడు వాడు పోయాడంటే గుండెల్లోని బాధ కన్నీటి రూపంలో తన్నుకొస్తోంది. కాని ఏం లాభం? ఏడవలేదు. సలీం గుండెల మీద పడి రోదించాలనుంది, నోరారా ఏడవాలనుంది. చుట్టూ సమాజం. భారంగా కళ్ళు మూసుకుంది. అక్కడ ఉండలేనట్టు లోపలికి వెళ్ళిపోయింది. తన గదిలోకి వెళుతూనే పొరుపు మీద పడి దిండు మధ్యలో తలపెట్టి బోరుని ఏడ్చింది. అలా ఏడుస్తూనే ఉంది మధ్యాహ్నం వరకు. కనీసం భోజనానికి, కాఫీ కూడా బయటికి రాలేదు. బయట శవాన్ని ఉంచారో తీసుకెళ్లారో కూడా తెలీదు. మళ్ళీ వెళ్లాలని గాని చూడాలని గాని అనుకోలేదు. తాను బయటికి వెళితే మళ్ళీ ఆ సన్నివేశం చూస్తే నిగ్రహించుకోలేదని తెలుసు. అందుకే బయటికి రాలేదు. అలా నిశ్శబ్దమైన కౌగిలిలో రోదిస్తూనే ఉంది. మరుసటి రోజు రాజు స్కూల్కి వెళ్ళాడా? రోజీ నెమ్మదిగా తలాడించింది. రాగిణి ఏం చేస్తోంది?
నిన్ననగా రూంలోకి వెళ్ళింది. రాత్రి దాకా బయటికి రాలేదు. ఓ గ్లాసు పాలు తీసుకుని వెళ్ళింది అంతే. శ్యామ్ టైం చూసుకున్నాడు. 10. వెళ్ళి రాగిణిని పిలుచుకురా చెప్పాడు శ్యామ్. ఇప్పుడొద్దండి. భయపడినట్లుంది. తర్వాత అదే తేరుకుంటుంది. అయినా ఇప్పుడు ఆ విషయం. ప్లీజ్ వెళ్ళి పిలుచుకురా అసహనాన్ని కంట్రోల్ చేసుకుంటూ చెప్పాడు. రోజీ మారు మాట్లాడకుండా వెళ్ళి పిలుచుకుని వచ్చింది. 10 రోజులు లంకణాలు చేసినట్టుగా పాలిపోయింది రాగిణి ముఖం. నీరసంగా కుర్చీలో కూర్చుంది. రోజీ ఆమె పక్కనే నిలబడింది. శ్యామ్కి ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు. 10 నిమిషాలు ఒకరినొకరు చూసుకుంటూ గడిపారు. ముందు రోజీనే నోరు తెరిచింది. చెప్పండి, అలా మోగనము పట్టినట్టుంటారే? రాగిణి రోజీకేసి విస్మయంగా చూసింది. నాకు తెలీదు. మాట్లాడతాను, వెళ్ళి పీల్చుకురా అన్నారు. అది అది నసిగాడు శ్యామ్. చెప్పండి అంది రాగిణి. శ్యామ్ రాగిణి వంక చూసి, సలీం సలీం ముందు రాత్రి నీతో ఏమన్నా చెప్పాడా అన్నాడు. రాగిణి విస్తుపోయింది. తెచ్చిపెట్టుకున్న కోపంతో చూసింది. మరోలా అనుకోవద్దు. కారణం ఉండబట్టే అడుగుతున్నాను. అసలు నిన్నిలా అడగాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఏంటి మీరంటోంది? నాకేమీ అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏం లేదు. సలీం చనిపోవడానికి ముందు నీతో ఏదైనా మాట్లాడా అని అడుగుతున్నాను. సలీం నాతో? నాకు తెలుసు. నాకే కాదు, రోజుకి కూడా. తెలిసి కూడా తెలియనట్టే ఇన్నేళ్లుగా ఊరుకున్నామనుకుంటే పొరపాటు. మాకు కొత్తగా ఇంతకు ముందే తెలిసింది. సలీం సూట్ కేసు చూస్తుంటే తెలిసింది. వాడి బట్టలు వస్తువులు వాళ్ళకి ఇచ్చేద్దామని తెరిచి చూస్తే తెలిసింది. చెప్పి శ్యామ్ లేచి డ్రాయర్ తెరిచి చిన్న పుస్తకం తీసి రాగిణి ముందు పెట్టాడు. ఇది ఇది ఏముంది ఇందులో? మీ ఇద్దరి రహస్యం. ఎన్నో సంవత్సరాలుగా మీ ఇద్దరిలోనే ఉండిపోయిన పాపం ఈ పుస్తకం ద్వారా బయటపడింది. సలీం నీ గురించి, తన గురించి ఓ ప్రేమ కావ్యంలా రాసుకున్నాడు. కానీ అది పాపమని తెలీదు. ఏ పాపం? మనం చేసిన పాపమా లేక మా ఇద్దరి పాపమా? తెగించినట్టు అడిగేసింది. రాగిణి దాదాపుగా అరిచాడు. కొన్ని తెలిసినా తెలియనట్టు ఉండాలి బావగారు. అదే మర్యాద. మరియు మర్యాద నిలబెట్టుకోవడమును. నా మర్యాద ఎలా నిలబెట్టుకోవాలో తెలియక నిన్ను పిలవలేదు. నా తమ్ముడి భార్య తప్పుదోవ తొక్కిందని తెలిసి మందలించి నేనేదో పెద్దవాణ్ణని, పెద్ద మనిషినని నీ ముందు ప్రదర్శించాలని అసలే కాదు. మరలాంటప్పుడు నన్నెందుకు అడుగుతున్నట్టు? ఈ ఇంట్లో మొదట్నుంచి తప్పుదోవలు తొక్కడం, తప్పుడు పనులు చేయడం అలవాటేగా. రాగిణి, టాపిక్ మార్చొద్దు. నువ్వన్నది కొంతవరకే నిజం. మా ఇళ్లలో ఇలాంటి తప్పు ఎంతవరకు చేయలేదు. నేను చేసిన దాంట్లో న్యాయం ఉంది కాబట్టి అది తప్పు కాదు. ఇదే మాట మీ తమ్ముడు ముందు కూడా చెప్తాను. పెళ్లి చేసుకుని వదిలేసి సంవత్సరానికి ఒకసారి వచ్చిపోతుంటే నేనే కాదు, ఉప్పు కారం తింటున్న ఏ ఆడదైనా అలానే చేస్తుంది. ఆహా, హత్య కూడా చేస్తుందా? శ్యామ్ తాపీగా అన్నాడు. హత్య? అవి మాకు అలవాట్లేవు బావగారు. వస్తే గిస్తే మీ ఇంటి గడపలోకి వచ్చాకే అలవాటు ఉంటుంది. రాగిణి, నీ భర్త అన్నయ్యతో మాట్లాడుతున్నావని మర్చిపోతున్నావు. అది మీరు గుర్తుపెట్టుకోండి. మొదట నా అక్రమ సంబంధం గురించి అడిగారు. ఇప్పుడు హత్య చేశానని అంటున్నారు. ఎవరిని ఎవరు చేశారు? ఇంకా నయం, సలీంని చేశానని అనలేదు అంది ఆవేశంగా. తన రహస్యం బయటపడిందని తెలియగానే ఉద్రేకపడింది. ఆ ఉద్రేకంలో ఏం మాట్లాడుతుందో కూడా గ్రహించలేకపోయింది. అనే అంటున్నాను. సలీంని కావాలనే చంపమంటున్నాను. వచ్చే వారం మీ ఆయన వస్తున్నాడు. అతనొస్తే రహస్యం బయటపడుతుందని చెప్పావు. నువ్వే హత్య చేసావు సలీంని. అబద్ధం. నిజమేంటి? అడిగాడు విసురుగా. మా రహస్యం తెలిసి మీ కుటుంబ గౌరవం పోతుందని మీరే చంపుండొచ్చుగా. శ్యామ్ తల విదిలించుకుని భార్యకేసి చూశాడు. రోజీ అనునయంగా చేయి వేసి, చూడు రాగిణి, నువ్వు నిజంగా సలీంని చంపుంటే చెప్పు. హత్యలు చేయడం, చేస్తుంటే చూస్తూ ఉండడం మనకు మామూలేగా. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఓ అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలి. అంతేగాని నిన్ను నిందించాలని, నీ కాపురాన్ని చెడగొట్టాలని మేమనుకోవడం లేదు. మా బిడ్డల మేం కడుపులో దాచుకుంటాం. అంటే సలీం నిజంగా హత్య చేయబడ్డా? హాస్యాలాడ్డానికి ఇదా సమయం? శ్యామ్ సీరియస్గా చెప్పాడు. మై గాడ్, సలీంకి నాకు ఉన్న సంబంధం తెలిసి మామూలుగా చనిపోయిన అతన్ని నేనే చంపానని ఒప్పించి నన్ను ఇంట్లోంచి బయటకు వెళ్ళగొట్టాలనుకుంటున్నారని అనుకుంటున్నాను. ఒకసారి చేసిన పాపం చాలు, అది ఇప్పటికే వెంటాడుతోంది. మళ్ళీ మరొకట. అయితే సలీంని ఎవరు చంపారు? అది తెలియకే నిన్ను పిలిపించింది. అసలు అతను నిజంగా నిజంగా హత్య చేయబడ్డా? ఖచ్చితంగా. నిన్న రాత్రి నాకు నిద్ర పట్టక తెల్లవారుజామున నేను లేచిందిగాక రోజుని కూడా లేపాను. ఇద్దరం కలిసి రాజీవ్ గదికి వెళ్ళాం. సలీంని లేపి కాఫీ పెట్టమని చెప్పొస్తానని వంటగదిలోకి వెళ్ళింది రోజీ. వెళ్ళిన కొద్దిసేపటికే కేక. నేను పరుగు పరుగును వెళ్ళాను.
వంటగదంతా స్టీలు గిన్నెలు. కింద సలీం కళ్ళు తెరుచుకుని, నోరు తెరుచుకుని భయంకరంగా మెడ మీద ఘాట్లు రెండే రెండు పొదునైన కత్తులతో గుచ్చినట్లున్నాయి. కానీ ఆశ్చర్యం, ఒక్క చుక్క రక్తం కూడా నేల మీద అంటలేదు. మొదట తేరుకుంది నేనే. ముందు రోజీని తీసుకెళ్లి సముదాయించి ఓ నిర్ణయానికొచ్చాను. హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారో తెలియాలంటే సలీంది హత్య అని ప్రపంచానికి తెలియకూడదు. అందుకే హత్యని మసి చేశాను. సహజంగా మరణించినట్టు చేశాను. అందుకే వాడి బంధువులను కూడా పిలవకుండా కార్యక్రమాన్ని పూర్తి చేశాను. ఇప్పుడు చెప్పు, ఈ ఇంట్లో ఉంది నువ్వు, నేను, రాజీవ్, రోజీ. మన నలుగురిలో ఎవరు చంపారు? బయట నుండి ఎవరు వచ్చే అవకాశం లేదు. ఇంట్లో వాళ్ళే. ఎవరు ఎవరు చేశారా పని? అంత కరెక్ట్‌గా, ఆయువు పట్టు మీద కరెక్ట్‌గా ఒక్క చుక్క రక్తం నేల చెందకుండా. నేను కాదు, రోజీ చెప్పింది. నాకు అవసరం కూడా లేదు. అన్ని సంవత్సరాలు పరిచయం ఉన్నవాణ్ణి నేనే కాదు. ఏ ఆడది అంత దారుణంగా చంపదు. మరి నేను కాదు. ఒకవేళ నువ్వన్నట్టు కుటుంబ గౌరవం కోసం ఆ పని చేశానని భావించినా, సలీం చనిపోయాకే మీ ఇద్దరి గురించి నాకు తెలిసింది. ఈ పుస్తకం నాకు కనిపించి కేవలం గంటలే అవుతోంది. రాగిణి భయంగా చూసింది. ఈ ఇంటికేదో శని దాపురించింది. గొణుక్కుంది రోజీ. ముందు రోజు రాత్రి మీరిద్దరూ మాట్లాడుకున్నారా అని. రాగిణి తల ఊపింది. ఎప్పుడు? రాత్రి 2 దాకా వంటగదిలోనే ఉన్నాం. సలీం వెళ్ళిపోతున్నానని కూడా చెప్పాడు. నాకు చెప్పాడు. ఎందుకు వెళుతున్నావంటే సమాధానం చెప్పలేదు. నీకేమన్నా చెప్పాడా? మా ఆయన వస్తున్నందుకు ఒక కారణం. 2? ఆ 2? రెట్టించింది రోజీ. కలగా వస్తోందట. కల? ఏ కల? అదే, ఒకప్పుడు మనమంతా కలిసి చేసిన పాపం. అదే. అదే ప్రతిరోజు కలగా వస్తోందట. అందుకే వెళుతున్నానని చెప్పాడు. శ్యామ్ నుదుటిన చెమటలు పట్టాయి. రోజీ గుటకలు మింగింది. అన్ని సంవత్సరాల క్రితంది. అది కూడా ఇన్నాళ్లకు వాడికి కలగా. అదే నేను అన్నాను. వాడు చాలా భయపడ్డాడు. అదే నిజమైతే వాణ్ణి సైతానేదన్నా కొరికి చంపిందా? సైతానెందుకు కొరికి చంపుతుంది? అదే, అదే చంపుండొచ్చుగా ప్రేతాత్మగా మారి. శ్యామ్ టేబుల్ మీదున్న జగ్గుని విసురుగా తోశాడు. ఏవండి? అంది కంగారుగా. ఇంకా ఈ రోజుల్లో కూడా దెయ్యాలు, భూతాలు బుల్షిట్. ఎవరో ఏదో చేస్తున్నారు. అంటే వాళ్ళెవరైనా పగ సాధిస్తున్నారంటారా? వాళ్ళ తరపు రక్త సంబంధీకులు, బంధువులు, స్నేహితులు చెప్పుకోదగ్గ వాళ్ళు లేరే? కావచ్చు, కాకపోవచ్చు. ఏది ఏమైనా మనము నిర్ణయానికి రావడానికి తొందరపడద్దు. ఇంకో విషయం, రాత్రిపూట జాగ్రత్త. బయటికి రావద్దు. రాజీవ్‌ని కూడా మాతోనే పడుకోబెట్టుకుంటున్నాం నేట్నుంచి. రాగిణి, నువ్వు గదిలోంచి బయటికి రావద్దు. వెళ్ళు. నేనొక్కదాన్నా? నాకు భయంగా ఉందిప్పుడు. ఇంకా ఎన్ని రోజులు? కేవలం రోజులేగా. మీ ఆయన వచ్చేస్తాడుగా. అప్పుడు ఆలోచిద్దాం. అప్పుడు తేలుద్దాం. సలీం మర్డర్ మిస్టరీ. మళ్ళీ చెబుతున్నాను జాగ్రత్త చెప్పాడు శ్యామ్. నా సంగతి మీ తమ్ముడికి తెలీదు. చెప్పను కూడా. ఎందుకో తెలుసా? న్యాయం నీ పక్షానుంది. కొన్ని సందర్భాల్లో తప్పు చేసినా ఒప్పే అవుతుంది. వాడు నిన్ను పట్టించుకోకుండా డబ్బు మదంతో విచ్చలవిడిగా వ్యాపారం పేరుతో తిరుగుతున్నాడు. నువ్వు మాత్రం ఎంతకాలం ఆగగలవు? అర్థం చేసుకున్నాను. దాని గురించి మర్చిపోతున్నాం ఇద్దరం కూడా. భార్యని కూడా కలిపి చెప్పాడు. రాగిణి లేచి తలూపింది వెళతానన్నట్టు. అది సరే, నీకేమన్నా కేక వినిపించిందా? అడిగాడు రాగిణిని. లేదు. అరుపు వినిపిస్తే ఎందుకు లేవకుండా ఉంటాను? వినిపించలేదు. రోజీది కాదు, మగ గొంతు. బహుశా సలీందై ఉండాలి. 2, 3 మధ్య. లేదే. సరిగ్గా ఆ సమయంలోనే నేను నా గదిలోకొచ్చాను. వస్తూనే నిద్రపోయాను. అయితే అప్పుడే ఏదో జరిగుండాలి. అయితే నేను విన్నది ఖచ్చితంగా సలీందే. రాగిణి గుండెల మీద చెయ్యేసుకుని లేచింది. ఏంటండి ఇది? నా మనసెందుకో కీడు శంకిస్తోంది. రాగిణి వెళ్ళగానే శ్యామ్ పక్కకొచ్చింది రోజీ. ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నాను. ఆ రోజు పాపంలో భాగస్వామురాలైన అరుంధతికి తల పగిలింది. సలీం ఏకంగా చంపబడ్డాడు. అంటే మీ ఉద్దేశం? రాజీవ్ మీద. నిజంగా రాగిణి చెప్పినట్టు రాజీవ్‌కి ఎవరన్నా పోనీ ఈ పనులు చేయించడం లేదు కదా? చచ్చా! ఊరుకోండి. నా బుజ్జి తండ్రి గురించి మరో మాట మాట్లాడితే సహించను. అయినా ఈ రోజుల్లో అలాంటివి నమ్మితే నవ్వుతారండి. నేను నమ్మను. కానీ జరిగినవి చూస్తుంటే ఆగాడు. భార్య ఎక్కడ విరుచుకుపడుతుందోనని. ఏం జరిగాయండి ఇప్పటివరకు? అరుంధతిని కొట్టడమేగా. వాడెందుకు అలా చేశాడో నేను చెప్పాను. రెండోది సలీందేగా. దానికి వాడికి ఏం సంబంధం? హాయిగా నిద్రపోతుంటే ఎవరో ఏదో చేస్తున్నారు ముసుగులో. వాళ్ళని బయటికి లాగండి చేతనైతే. అందుకేగా రాజీవ్‌ని కూడా మనతో పడుకోబెట్టుకుంటోంది.
నువ్వు వాణ్ణి చూసుకో. రాత్రుళ్ళు ఏ శబ్దమైనా నేను స్వయంగా వెళతాను. చూద్దాం. అయితే రాగిణ్ణి కూడా ఈ రూమ్‌లోనే పడుకోమని చెప్పండి. పాపం చాలా భయపడుతోంది. శ్యామ్‌కి భార్య చెప్పింది కూడా సబబే అనిపించింది. అలానే అని తలాడించాడు. అయితే ఆ సమయంలో శ్యామ్, రోజీ ఇద్దరూ అరుంధతి సంగతి మరిచిపోయారు. ఎక్కడో దూరంగా ఉన్న తమ్ముణ్ణి కూడా కనీసం తెలియజేయాలని కూడా మరిచిపోయారు.